బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ లో 100 కోట్ల రూపాయలతో స్వదేశీ దర్శన్ పనులు జరుగుతున్నాయి. ఈ పనులను మంత్రులు అనగానే సత్యప్రసాద్, కందుల దుర్గేష్ పరిశీలించారు. అనంతరం సూర్యలంక బీచ్ బే ఆఫ్ బాపట్ల అనే పేరుతో కొత్త బ్రాండింగ్ ను మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా సూర్యలంక బీచ్ లో ప్రత్యేక సౌకర్యాలను కల్పిస్తున్నామని వారు తెలిపారు. జస్ట్ విజిటింగ్ ది ప్లేస్ అని కాకుండా ఒక ఎక్స్పీరియన్స్ కార్యక్రమంగా రూపొందించాలనేదే ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. ఆ ప్రకారమే ఇవాళ ఇక్కడ చేస్తున్నటువంటి వాటర్ స్పోర్ట్స్, జెట్ స్కీ కానివ్వండి, అదేవిధంగా ఆల్ టెరైన్ వెహికల్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక మంచి అనుభూతినిచ్చేటువంటి కార్యక్రమాలు. నేను ప్రత్యక్షంగా ఇవాళ లోపలికి వెళ్ళాను. అదేవిధంగా రెవెన్యూ మినిస్టర్ గారు అది ఏటీవీ ఆ వెహికల్ మీద కూడా ఆయన వెళ్ళడం జరిగింది. ఇవన్నీ కూడా పర్యాటకులకి ఒక మంచి అనుభూతినిచ్చేటువంటి అంశాలు. కేవలం వచ్చాం, సముద్రాన్ని చూసాం, కాసేపు అక్కడ కూర్చున్నాం అని కాకుండా ఇక్కడ ఉన్నటువంటి వివిధ రకాల టూరిజం యాక్టివిటీస్లో పాల్గొనడం ద్వారా ఒక మధురానుభూతిని పొంది తిరిగి ఇళ్లకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎప్పుడు రావాలనిపించే విధంగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. దానికి సంపూర్ణంగా అనువుగా ఉన్నటువంటి ప్రాంతం సూర్యలంక బీచ్. అద్భుతమైనటువంటి అనుభూతి. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా అగ్రగామిగా ఉండాలి, పెట్టుబడులు అలాగే ఉద్యోగ కల్పనతో పాటు ఏదైతే ఆహ్లాదకరమైనటువంటి హెల్దీ హ్యాపీ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలని చెప్పేసి లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన, అలాగే మోడీ గారి ఆశీస్సులతో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుగా ఉంటూ ఈరోజు టూరిజాన్ని రాష్ట్రంలో ఏదైతే గత పరిపాలకులు మర్చిపోయారో దాన్ని తారాస్థాయికి తీసుకెళ్ళాలి. అది ముఖ్యమైనటువంటి గ్రోత్కి, మనకి జీడిపికి చేయూతగా ఉండాలని చెప్పి లక్ష్యంతోనే ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. మనం గతంలో కూడా చెప్పాను. ఇంత కూడా నేను ఫ్లెమింగో ఫెస్టివల్ కూడా 5 సంవత్సరాల విరామం తర్వాత 2025లో జరగడం జరిగింది. అది గత 5 సంవత్సరాలు